మనం ఎవరం కుక్క చావు చావకూడదు. అలా అని కుక్క వలన కూడా చావకూడదు. రేబీస్ ఓన్లీ బైట్ ద్వారా రాదు. అంటే ఒక కుక్క కాటు వల్లనే కాదు. కుక్క స్క్రాచ్ వలన లేదా దాని సెలైవా మన వూండ్స్ మీద పడిన వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ డాగ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. క్యాట్స్, మంకీస్, కౌస్, గోట్స్, బ్యాట్స్, బీవర్స్, హార్సెస్ ఇలా ఇంకా చాలా ఉన్నాయి. రేబీస్ అంటే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ వైరసెస్లో ఒకటి. వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే దీనికి 100% డెత్, చావాల్సిందే. రేబీస్ ఇన్ఫెక్షన్ రేబీస్ వైరస్ వలన వస్తుంది. సెలైవా ఆఫ్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ దగ్గర నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. దాని సెలైవా మన వూండ్స్ మీద పడిన వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. వైరస్ నర్వ్స్లో ట్రావెల్ చేస్తుంది. బ్రెయిన్కి రీచ్ అయ్యాక అన్స్టాపబుల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం ప్రతి ఇయర్ 59,000 మంది చనిపోతున్నారు దీంతో. దీని సిమ్టమ్స్ వచ్చేసి కన్ఫ్యూజన్, పెరాలిసిస్, ఫియర్ ఆఫ్ వాటర్. వన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయంటే క్యూర్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, క్యూర్ లేదు. ఇమీడియట్గా ఓన్లీ సోప్ అండ్ వాటర్తో వాష్ చేయాలంట. విత్ ఇన్ చాలా చాలా ఫాస్ట్గా 24 hours 6 hours కాదు. కార్ట్ కలిసిన వెంటనే ఇంకా డైరెక్ట్గా ఆ పని మీదే ఫస్ట్ డాక్టర్ని కలవాలి. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ. బూస్టర్ షెడ్యూల్ని కంప్లీట్ చేయాలి మనం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలాగో నాకు తెలియదు, కానీ ఇది కానీ వస్తే చావు దెబ్బే. ఆ కుక్కలకు కూడా తెలియదు వాటి వల్ల మనం చనిపోతున్నాం అని, ఎందుకంటే వాటికి అంత ప్రేమ మనం అంటే. సో మనం జాగ్రత్తగా ఉందాం, మన కుక్కలకి వ్యాక్సిన్ వేయిద్దాం. అవేర్నెస్సే మనకి ఇక్కడ సర్వైవల్.